నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఒక విషయాన్ని బాగా ఆలోచించాలి. హైదరాబాద్ జిహెచ్ఎంసి డెవలప్మెంట్ కోసం జిహెచ్ఎంసి అనే సంస్థ ఉన్నది. హైదరాబాద్ను ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి జిహెచ్ఎంసి అనే సంస్థ పనిచేస్తూ ఉంటుంది. అందులో టౌన్ ప్లానింగ్ విభాగం నుంచే జిహెచ్ఎంసికి ఆదాయం ఎక్కువ మొత్తంలో వస్తుంది. అంటే ఇలా అక్రమాలు జరుగుతానే అందరికి ఇబ్బందులు కలిగే విధంగా ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వంలో టీఎస్ బీపాస్ అని చెప్పేసి ఒక పోర్టల్ను రిలీజ్ చేశారు. అంటే ఎంత ఇల్లు ఎంత ప్లేస్ ఉంటే ఏ పరిధిలో నిర్మాణం చేయాలి, దాన్ని ఏ విధంగా ఉండాలి, దాని యొక్క నియమ నిబంధనలు అందులో పెట్టి ఆన్లైన్ వ్యవస్థ పెట్టి దానికి పర్మిషన్ ఇవ్వడానికి ఈజీగా పర్మిషన్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు పోతుంటే ఏదో ఉన్నది వాళ్ళ పేరు అది ఇది జరుగుతూ ఉన్నది, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి ఆ కార్యక్రమం తీసుకొచ్చిండ్రు. అది ఆ పరిధి వరకు పర్మిషన్ ఏమో G+1 G+2 G+3 పర్మిషన్ తీసుకొని అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నా కనీసం వాటి కన్నెత్తి కూడా చూస్తలేరు. ఏం కమిషనర్ సార్ వాటికి చూడరు అదురు జరా. సర్కిల్ 20 పరిధిలో శ్రీరామ్ నగర్, గచ్చిబౌలి ఈ ఏరియాలలో విపరీతమైన అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు పర్మిషన్లు తీసుకున్నది చాలా తక్కువ, వీళ్ళ నిర్మాణాలు ఏమో ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉన్నాయి. అంటే 5, 6, 7 అంతస్తుల నిర్మాణాలు జరుగుతాయని కూడా మీరు చూస్తలే. ఏం సార్ చూడొద్దా, చూడండి ఈ కథ ఏంది ముచ్చలేదు, ఒక్కసారి చూడరు అదురట్టుకెళ్ళి. మీకు బాధ్యత పోయి చెప్పి మీరు దాన్ని కాపలదారిగా ఉండండి. వాళ్ళకు అన్యాయం జరగకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మీరు బాధ్యత వహించండి. అంటే మీరు వాటికి కన్నెత్తి చూడకుండా బిల్డర్లకు సహకరించకుండా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని చెప్పేసి పేపర్లో వస్తుంది, ప్రజలు అనుకుంటా ఉన్నారు. కనీసం వాటిపైన చర్యలు తీసుకుంటలేరు. ఏమనంటే నోటీసులు ఇచ్చినామంటారు. నోటీసులు ఇస్తే మీ బాధ్యత అయిపోయిందా? మీకు నెలకు ఉద్యోగం ఇచ్చి నీకు జీతాలు ఇచ్చి ఆ ప్రజలు పెట్టే పనులు జీతాలు ఇచ్చి మీకు బాధ్యత నెరవేర్చండి అంటే వాళ్ళకు వత్తాసు పలకుండా ఫ్లోర్ కింద తీసుకుంటారని చెప్పేసి అభియోగాలు కూడా మేము మీద ఉన్నాయి. కానీ మాకేందన్నట్టు మీరు ఏం పని చేస్తారో అర్థమైతలేదు. సో ఇంత నిర్మాణాలు జరుగుతుంటే మీకు కంటికి కనపడతలేదా? ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏ విధంగా మీరు సర్టిఫికేట్ ఇస్తారా? ఏ విధంగా ఈ అంతస్తుల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఆలోచిస్తలేరని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. నిజంగా ఇలాంటి పైన చర్యలు తీసుకోవాలి. ఏమన్నా అంటే చిన్న నోటీసులు ఇస్తా ఉన్నారు, లేదా 4 రోజులు ఆపుతా ఉన్నారు, మళ్ళీ పని చేస్తూ ఉన్నారు. దీన్ని శాశ్వతంగా కూల్చే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మీరు ఎందుకు ఆ బాధ్యతలు తీసుకుంటలేరు? లేదంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గంగా ఎందుకు క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు? ఇది ఆలోచించాలి. ఎవరైతే అక్రమ నిర్మాణాలు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. దీనికి సంబంధిత శాఖ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యత వహిస్తూ ఉన్నారు కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి సార్. ఒకసారి మీరు దానిపైన పర్యవేక్షణ చేయండి. ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక నిర్మాణాల వల్ల గవర్నమెంట్కు అప్పులాంటి తీరిపోతాయని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ కట్టడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఆదాయంతో గవర్నమెంట్ అప్పులే తీర్చవచ్చు అని చెప్పేసి అంటారు. మన కళ్ళతో చూస్తుంటే ఆకాశాన్ని తలదనేటువంటి బిల్డింగ్లను కడతా ఉన్నారు. కనీసం జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తారు? జర చూడండి, వీటి చూడండి అంటున్నాం. మరి మీకు బాధ్యత లేదా? చూడాలి. ప్రతిరోజు ప్రతి పేపర్లలో వస్తుంది, అన్నీ వస్తుంది. హైదరాబాద్ పరిధిలో రోజు అక్రమ నిర్మాణాలు జరుగుతాయని అని చెప్పి చెప్తా ఉన్నారు. కనీసం పట్టించుకుంటారు. ఇప్పటికైనా బాధ్యత వహించి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.